మనుషులకి అసలు పని ఉండదా ఇంకా? 100%. ఏఐ వస్తుంది, జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. ఇది ఎలా చూడొచ్చు? అసలు నిజంగానే జాబ్స్ అవాపరేట్ అయిపోతాయా? I know the practical truth. The truth is definitely AI is going to replace jobs 100%. My vision personally is to make India the best country in the world. అందరూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే బిజినెస్ అనుకుంటారు. బిజినెస్ కాదు. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కిగాయ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ CEO మిస్టర్ జైన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఇక్కిగాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఎందుకంటే వితౌట్ ఎనీ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ చాలా మంది ఫాలో అవుతున్నారు అండ్ ద బెస్ట్ కాన్సెప్ట్ అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇక్కిగాయ్ గురించి? ఇకిగాయి జాపనీస్ కాన్సెప్ట్ ఒకటి. దాంట్లో ఏందైనా అంటే రీసెర్చ్ చేశారు రీసెర్చర్స్. గ్రీన్ జోన్ అని ఒక రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ చాలా లాంగ్ లాస్టింగ్ లైఫ్ ఉంటున్నారు, చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఆ ప్రకారం ఆలోచించినారు. మొత్తం వరల్డ్లో ఉండలేరు, ఉట్టి ఒక గ్రీన్ జోన్లో ఎందుకు ఇంతమంది ఇంత లాంగ్ లైఫ్ కూడా ఉంటున్నారు, సక్సెస్ఫుల్ కూడా ఉంటున్నారు. యావరేజ్ ఏజ్ మనకి 60-70 ఉంది. వాళ్ళ దగ్గర యావరేజ్ ఏజ్ 120 years ఉంది. అండ్ అది కూడా ఫిట్ అండ్ ఫైన్. న్యాచురల్ డెత్ ఈస్ ద ఓన్లీ రీజన్ దే కెన్ డై ఫర్. సో ఆఫ్టర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఒక ఐలాండ్ వచ్చింది, అంటే రీసెర్చ్ గ్రీన్ జోన్ లో. ఆ ఐలాండ్ పేరు ఓకినావా ఐలాండ్, జాపాన్ లో ఉంది అది. ఓకినావా ఐలాండ్ లో వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేశారు ఒక 10 years. దాని తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇక్కడ వాళ్ళు కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. మీ లైఫ్ ఎలా ఉండాలి, ఇఫ్ యూ డూ దిస్ మీకు ఇది వస్తుంది అంటే మీకు లాంగ్ లాస్టింగ్ లైఫ్ వస్తుంది, మీకు మంచి హెల్త్ ఉంటుంది, మీరు సక్సెస్ఫుల్ అవుతారు, మీరు ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవుతారు, మీరు హ్యాపీ పర్సనల్ రిలేషన్షిప్స్ మంచిగా ఉంటాయి, మీ ఓవరాల్ 360 degrees మీ లైఫ్ మంచి అవుతుంది. దానికి ఓకినావా ఐలాండ్లో ఈ కాన్సెప్ట్ వచ్చింది ఇకిగాయ్ అని. ఇకిగాయ్ అంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. మీరు ఎలా ఉంటున్నారు, హౌ షుడ్ వీ లివ్ ద లైఫ్ సో దట్ వీ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో దీని ప్రకారం ఇంటర్నేషనల్లీ ఇకిగాయ్ అని ఒక బుక్ కూడా ఉంది. This book is the world's bestseller. And ఈ బుక్లో మీకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్కి ప్రాక్టీస్ చేయడానికి ఇండియాలో మేము ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇకిగాయ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. మేము యునైటెడ్ నేషన్స్తో అఫిలియేటెడ్ ఉన్నాం. మేము we are working in this education area in India to spread ikigai and to help people, students, parents, teachers, to help them understand how to live life in the best way. ఓకే, సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ విషయానికి వస్తే, సో మీకున్న ఏజ్కి ఎందుకు అంత ప్యాషనేట్గా మారారు అండ్ చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి సో టు బికమ్ ఆంటర్‌ప్రెన్యూర్, దాని గురించి ఒక్కసారి. నేను 17 years ఉండే. యాక్చువల్లీ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ జెనెటిక్స్. అంటే మా డాడీ, మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ అందరు బిజినెస్ మ్యాన్. బిజినెస్ నీష్ అయితే నాకు జెనెటిక్స్ నుంచి వస్తుంది. కానీ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటంటే మీరు ఉట్టి బిజినెస్ చేస్తే అది బిజినెస్ మ్యాన్ అవుతారు. ఆంటర్‌ప్రెన్యూర్ అంటే మీరు కొత్తగా ఏం చేస్తున్నారు, టెక్నాలజీతో ఏం చేస్తున్నారు, మీరు హౌ ఆర్ యూ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ విత్ టెక్నాలజీ ఇస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇట్స్ నాట్ జస్ట్ బిజినెస్. అందరూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే బిజినెస్ అనుకుంటారు. బిజినెస్ కాదు అది. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మీరు టెక్నికల్లీ కొత్తగా ఏం చేస్తున్నారు, దాంతో యూఆర్ మేకింగ్ బెనిఫిట్ టు పీపుల్ అండ్ మేకింగ్ ప్రాఫిట్. 7 to 8 కంపెనీస్ నేను పర్సనల్గా ఫౌండ్ చేసిన. అండ్ నా విజన్ ఏంటంటే ఇప్పుడు ఇండియాకి డిపెండెన్సీ మీరు చూస్తున్నారు, ఎంత పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ జాబ్స్. రిసెషన్స్ నడుస్తున్నాయి, కంపెనీస్ నుంచి ఫైర్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. పిల్లలకి కొంచెం గైడెన్స్ ఇస్తే, కొంచెం సపోర్ట్ ఇస్తే, గవర్నమెంట్ ఎంత స్కీమ్స్ పెడుతున్నారు, ఆ స్కీమ్స్తో మీరు కనెక్ట్ అయితే మీరు పెద్ద పెద్ద కంపెనీస్ చేయొచ్చు. నా విజన్ ఏంటంటే ఇండియా షుడ్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ లెగ్స్. ఇండియా బయట వాళ్ళ కంపెనీస్ వచ్చిన వాళ్ళ డిపెండెన్సీ ఉట్టి జాబే కావాలని మన విజన్ ఉండదు. మనం ఇండియాకి వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎకానమీ, ఇండియాకి మనం టాప్కి తీసుకెళ్లాలంటే మనకి ఖచ్చితంగా మనం ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, స్టార్టప్స్ చేయాలి. మన
ఓన్ కంపెనీస్ చేయాలి. దాంట్లో బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ మొత్తం రెవెన్యూ కంట్రీకి వస్తుంది, బయట వెళ్ళట్లే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఓనర్ ఉంటారు, మీకు ఎవరు చెప్పారు అది చేయరా, బాసిజం ఉండదు, మీరు ఉంటారు. మీరు మిమ్మల్ని ఆపర్చునిటీ ఇవ్వచ్చు, మన వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. మీరు యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది కంట్రీ ఇన్ టు అ బెటర్ వే. సో ఆ ప్రకారం మేము 7 to 8 కంపెనీస్ ఫౌండ్ చేసినాం. ఇంటర్నేషనల్ వి వర్కింగ్. నా దగ్గర మోర్ దెన్ 1000 స్టూడెంట్స్తో నేను ఈ స్టార్టప్ ఎన్విరాన్మెంట్లో పని చేస్తున్నా, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇస్తున్నా, వాళ్ళతో వీఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ బిజినెస్. దీంతో మై విజన్ పర్సనల్ ఈస్ టు మేక్ ఇండియా సెల్ఫ్ డిపెండెంట్ అండ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే. సో మరి ఆంటర్ప్రెన్యూర్కి ఒక బిజినెస్ స్థాపించాలంటే ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం సార్. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉండాలి అనే రూల్ ఉండదు. సో వాళ్ళు ఎలా ఆంటర్ప్రెన్యూర్షిప్ చేయొచ్చు? యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయొచ్చా, లేకపోతే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిల్లలు మిస్టేక్ ఏం చేస్తారు, ఎందుకంటే 90% ఆఫ్ స్టార్టప్స్ సక్సెస్ అయి ముందే ఫెయిల్ అయిపోతారు. 10% సక్సెస్ రేట్ ఉంది ఈ లైన్లో. ఎందుకు అది, ఆ విషయం ఎందుకు వస్తుంది అట్లా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షార్క్ ట్యాంక్ తీసుకున్నారు, మీరు ఒక స్టోరీ రిలయన్స్ ఎలా సక్సెస్ఫుల్ అయినాడు మీరు చూసుకున్నారు, మీరు స్టార్ట్ అయిపోయినారు, ఇప్పుడు అవ్వట్లే అని కూర్చుంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ షుడ్ నాట్ బి యువర్ ఎయిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎయిమ్ మస్ట్ బి వాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ మీరు ఇస్తున్నారు. అంటే మీ ప్రోడక్ట్ అయినా మీ సర్వీస్ అయినా ఎంత మంచి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్, ఐ మేడ్ సక్సెస్ఫుల్ కంపెనీస్, Ikigai, Grabworth, Bookahol is something I recently launched. There's a company called Biological Veritas. I am into entrepreneurship since decades now, and I'm telling you with experience. First thing, idea తీసుకుంటే ఆ ఐడియాకి ఇవాల్యుయేట్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అడగండి ఎలా ఉంది ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ స్టెప్ దాంట్లో ఏంది, మీకు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా రావాలి. ఫస్ట్ మీరు మన సర్కిల్లో చూడండి ఎంత ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. సరేనా? ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మీ ఐడియా మంచి ఉంది, మీ ప్రోడక్ట్ మంచి ఉంది, చాలామందికి సర్వీస్ వస్తున్నారు, మీరు ఫ్రీగా కొంతమందికి ట్రయల్ తీసుకోండి. అంటే ఎక్స్పీరియన్స్ చేయండి, మాకు రివ్యూ ఇవ్వండి. ఆ రివ్యూస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర వెళ్ళండి. startupindia.gov గవర్నమెంట్ వెబ్సైట్, startupindia.government.in. ఈ వెబ్సైట్లో మీకు స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో మీ పర్టికులర్ నీష్లో మీకు ఏ లోన్, ఆ కొలాటరల్ లోన్, అది మీకు అసలు యూ డోంట్ హ్యావ్ టు పే బ్యాక్ ఈవెన్. దే ఆర్ గివింగ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ యూ మల్టిపుల్ స్కీమ్ వేర్ యూ కుడ్ జస్ట్ opt, you could submit the documents legally, you could show your idea and they will select you, and if you are selected, complete funding government చేస్తుంది మీకు. సో మీరు గవర్నమెంట్తో హెల్ప్ తీసుకోవచ్చు, మన ఫ్యామిలీ ఉండే రిలేటివ్స్తో మీరు హెల్ప్ తీసుకోవచ్చు. స్టార్టింగ్లో ఫండ్స్ షుడ్ నాట్ బి ఎయిమ్. స్టార్టింగ్లో ఎంత మంచిగా మీరు ఆ సర్వీస్, ఆ ప్రోడక్ట్ ఇస్తున్నారు, ఆ సర్వీస్ ప్రోడక్ట్ ప్రకారం మీకు సేల్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ బిజినెస్ అంటారా? ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చినారు, ఆ సొల్యూషన్ ఎంత మంచిగా ఇస్తున్నారో దాని ప్రకారం బిజినెస్ వస్తుంది. ది బెస్ట్ సొల్యూషన్ అంటే మీరు యువర్ ఎయిమ్, ఆంటర్ప్రినర్స్ ఎయిమ్ షుడ్ నాట్ బి పైసలు ఎలా తీసుకోవాలి. ఆంటర్ప్రినర్స్ ఎయిమ్ షుడ్ బి, మీకు నేను ఏమి ఇస్తున్నా, మీరు నాకు 10 అంటే 20 ఇస్తారు ఆ సర్వీస్ కోసం, మీరు హ్యాపీ అయ్యాలి. అంటే మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. ఆంటర్ప్రినర్షిప్లో మిస్టేక్ ఏంటంటే అందరూ పైసలు కోసం, దట్ ఈస్ ద బబుల్ మోటివేషన్ ఫర్ దెమ్. అసలు ఆంటర్ప్రినర్షిప్ అంటే మీరు ఎంత సొల్యూషన్ ఇస్తున్నారు, ఎంత ఈజీ చేస్తున్నారు సిచ్యువేషన్కి. అంటే మీరు ఉబర్ చూసుకోండి, ట్యాక్సీ కోసం మేము బయట వెళ్ళి ఆటో అని చేస్తుండే ఇండియాలో. ఇప్పుడు ఒక యాప్ క్లిక్ చేస్తారు, ఒక యాప్లో ఇక్కడ వచ్చేస్తుంది, మీకు ట్యాక్సీ వచ్చేస్తుంది, మీకు ఈజీ అయిపోయింది. ఈజీ క్లికింగ్లో మీరు సర్వీస్ ఇస్తున్నారు, దానివల్ల ఉబర్ ఈజ్ బికమింగ్ సక్సెస్ఫుల్. అలా అంటే అన్ని కంపెనీస్ ఇప్పుడు ఎవరైనా సక్సెస్ఫుల్. ఫిజిక్స్ వాళ్ళ చూసుకోండి, మన రిలయన్స్ చూసుకోండి, రీసెంట్గా బైజూస్ వచ్చింది, అన్ని చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ఎందుకు సక్సెస్ఫుల్ అవుతున్నారు, వాళ్ళ సర్వీస్ అంత మంచిగా ఇస్తున్నారు, అంత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, దే ఆర్ ఆప్టింగ్. That's why they're getting rich. People think that richness is the aim. Rich is not, being rich is not your aim. Making the work anta efficient, anta easy for the customer that he's happy, you'll be rich. Okay.
సో సార్ స్విగ్గీ జొమాటో ఇప్పుడు జెప్టో వచ్చింది అంటే కాంపిటీషన్ ఎంత భీభత్సంగా ఉందంటే అసలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే వెంటనే ఇంకొక అపోజిషన్ చూస్తుంటాం కాంపిటీషన్లో. హౌ కెన్ అంటే ఎలా కోపప్ చేసుకోవచ్చు ఇదంతా? మీ మోరల్స్, మీ ఎథిక్స్, బిజినెస్ ఎథిక్స్ ఎలా ఉన్నాయి విల్ హెల్ప్ యూ లాస్ట్ లాంగ్. ఇప్పుడు మీరు ఫస్ట్ డే నాకు పైసలు రావట్లే అని బిజినెస్ వదిలేస్తే బిజినెస్ అట్లా నడవదు. మీరు ఫస్ట్ విజన్ పెట్టుకోవాలి. నేను ఒక 50 years విజన్ పెడుతున్నా, ఈ 50 yearsలో నా కంపెనీ ఇంత పని చేస్తుంది, దాంతో పబ్లిక్ ఇంత ఫైదా వస్తుంది, దాని తర్వాత నాకు ప్రాఫిట్ వస్తుంది, రైట్? ఇప్పుడు మీరు చూసుకోండి, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, జెప్టో వచ్చింది, ఇన్స్టామార్ట్ అని స్విగ్గీ కూడా చేసుకున్నాడు, బ్లింకిట్ ఉంది. వీళ్ళ ఏమైంది, వీళ్ళు 10 minutesలో మీకు గ్రాసరీ ఇంటికి పంపిస్తారు. ఒక డ్రైవర్ పెట్టేస్తున్నారు, మీ ఇంటికి పంపిస్తున్నారు. ఇంటి కింద షాప్ ఉంటే కూడా మనం కిందికి వెళ్ళి తీసుకోమో బ్లింకిట్ చేసుకుంటాం. ఎందుకు? ఆ కంఫర్ట్ ఉంది. ఆ కంఫర్ట్తో మాకు అంటే వీఆర్ హ్యాబిచువేటెడ్ టు దట్ కంఫర్ట్. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని నడుస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ స్విగ్గీ ఇస్ ఫెయిలింగ్, ఇట్ ఈస్ నాట్ దట్ జొమాటో ఇస్ ఫెయిలింగ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దట్ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇన్ని కాంపిటీషన్ ఉంటే ఎవరు ఫెయిల్ అవుతున్నారు? అందరూ ఒక టార్గెటెడ్ నీష్కి పట్టుకున్నారు. మీ ఆడియన్స్ ఏంది, ఆ క్లారిటీ ఉండాలి. దాని తర్వాత మీరు కాంపిటీషన్ చూసుకొని వదిలేస్తే అంటే బిజినెస్ అవ్వదు, అది మీరు ఆంటర్ప్రినర్ అవ్వరు. మీరు ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మన మోరల్స్, మన క్వాలిటీ, మన సర్వీస్ క్వాలిటీ ఎవరు ఇయ్యరు. ఆ కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా ఎంత మంది వస్తే కూడా మీరు స్టేబుల్ ఉంటారు. ఓకే. ఇప్పుడు బ్లింకిట్ కి జొమాటో హ్యాస్ బాట్ దట్ కంపెనీ. ఎందుకు? ఆ ప్రిన్సిపల్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి. కరెక్ట్. సో ఆ కంపెనీ బాట్ ఇట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ కి మన ఎయిమ్ ఎంత మంచి సర్వీస్, ఎంత మంచి క్వాలిటీ ఇస్తాం. ఓకే. సో హార్వర్డ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అసలు కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ దానికి ఎందుకు అంత డిమాండెడ్ సార్? హార్వర్డ్ నుంచి నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేసిన. హార్వర్డ్ స్టాండర్డ్స్ ఎందుకు అంత హై ఉందంటే ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ అంటే దట్స్ అన్ ఎలైట్ ఇన్స్టిట్యూట్, వరల్డ్స్ నంబర్ 1 ఇన్స్టిట్యూట్. నేను యూ కెనాట్, everybody cannot enter there. It's very precious, very prestigious institution. Harvard, the difference between Harvard and the education system, especially India, because my whole concern is India, is the atmosphere, the quality of education and the mindset they train. Their aim is not to get marks. Teachers don't come up and say, how many marks did you get? Their aim is to give the quality of education, real-time education, and they experience you. They make that experience to you that you become like whatever. The mindset they train, the vision they set in you, and the way they build that curiosity to learn something. Manaki curiosity em istar pillalki. మార్క్స్ వస్తే నీకు ఇది చదువుకుంటే ఒక క్లాస్ నడుస్తే మీరు చూసుకోండి, ఏదైనా టీచర్ విల్ అగ్రీ టు మీ. ఒక లైన్ చెప్తే అందరు క్లాస్ సైలెంట్ అయి వింటారు. ఏం లైన్? ఇది ఎగ్జామ్లో వస్తుంది అంటే అందరు సీరియస్ అయిపోతారు. అంటే వాళ్ళ మోటివేషనే మార్క్స్, వాళ్ళకి వాళ్ళ విజన్ ఎండ్స్ ఫర్ మార్క్స్. నా మాట ఏంటంటే ఇఫ్ యూ గెట్ స్కిల్డ్, ఇఫ్ యూ గెట్ టాలెంటెడ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ క్యూరియాసిటీ న్యాచురల్లీ, దట్స్ వాట్ హార్వర్డ్ డస్. It gives you that curiosity, it gives you that mindset that you start learning yourself. You become successful. Okay, so AI గురించి, AI వస్తుంది, జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. ఇది ఎలా చూడొచ్చు? అసలు నిజంగానే జాబ్స్ అవాపరేట్ అయిపోతాయా? మనుషులకి అసలు పని ఉండదా ఇంకా? It is not a fact, complete fact. There is a partial truth in it. నేను AI ఇంజనీరింగ్ 2020లో చేసిన, అంటే ఐఎమ్ అన్ AI ఇంజనీర్ యాజ్ వెల్. అయితే ఐ హ్యావ్ బీన్ ఇన్ టు మార్కెట్. నేను ఏఐతో చాలా స్టార్టప్స్ కూడా చేస్తున్నా. నాకు ఐ నో ద ప్రాక్టికల్ ట్రూత్. ద ట్రూత్ ఇస్ డెఫినెట్లీ AI ఈస్ గోయింగ్ టు రిప్లేస్ 40 to 50% ఆఫ్ జాబ్స్, 100%. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. బికాస్ యూ ఆర్ అ హ్యూమన్, మీకు ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. అంత మైండ్ ఇస్తున్నారు ఏఐకి, ఆ మైండ్తో ఏఐ అన్ని పని చేయొచ్చు అని అంత పొటెన్షియల్ మనమే ఇస్తున్నాం ఏఐకి. ఇప్పుడు దీంట్లో అందరు ఏమంటున్నారు, దెర్ ఇస్ అ మిత్ హియర్, అన్ని జాబ్స్ వెళ్ళిపోతాయి, మొత్తం ఏఐ రీప్లేస్. అట్లా అవ్వదు.
దేర్ ఈస్ ఖచ్చితంగా మీరు ఏఐకి కరెక్ట్గా యూస్ చేస్తే మీకు చాలా చాలా యూనో అ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కుడ్ డూ. There's a lot of business you could make. There's a lot of job work, a particular task you could complete. కానీ ఏఐ ఇస్ అ టూల్. దానికి టూల్ లాగా చూడండి. దానికి నా రీప్లేస్మెంట్ అలా చూస్తే మీకు డిమోటివేషన్ వస్తుంది, మీరు ఏమీ చేయలేరు. చేయగలరు. అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూజ్ ఇట్ యాజ్ అ హెల్ప్. అండ్ ఐ వుడ్ సే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ ఉట్టి స్టాటిక్ అంటే ఏది మన థాట్ ప్రాసెస్ ఏముండదు. ఈమెయిల్ చేయాలి, లేకపోతే ఒక ఫైల్ అప్లోడ్ చేసి కార్పొరేట్లో మనం ఏమేమి జాబ్స్ వస్తాయి అది 100% వెళ్ళిపోతాయి. ఏఐ విల్ రిప్లేస్ ఇట్. కానీ దోస్ హూ మేక్ యూజ్ ఆఫ్ ఏఐ అండ్ లెర్న్ టు యూజ్ ఏఐ నౌ దే విల్ హ్యావ్ ఫ్యూచర్. డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఫ్యూచర్. ఎందుకంటే ఏఐకి ఆపరేట్ చేయడానికి కూడా కావాలి, ఖచ్చితంగా కావాలి కదా. ఏఐ డైరెక్ట్ గా మొత్తం ఓవర్టేక్ చేయరు, దానికి కూడా ఒక గైడెన్స్ కోసం కావాలి. ఇప్పుడు మీరు అదే అవుట్డేటెడ్ సిస్టమ్ లో ఉండే అదే ఏన్షియంట్ పని చేస్తే అవ్వదు. మీరు ఎలాగ టెక్నాలజీకి ఇస్తమాల్ చేసుకుంటారు, మన యూస్ కోసం ఎలా చేసుకుంటారో అది మీ ఏం ఉండాలి. దానికి ఏఐ ఇస్ వెరీ గుడ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ రైట్. ఏఐ ఇస్ డేంజరస్ ఇఫ్ యూ యూజ్ ఇట్ రాంగ్. అండ్ ఏఐ క్యాన్ నాట్ జస్ట్ టేక్ యువర్ job, it can take your life. That is how the potential, the dangerous AI is. Kani if you use it right and if you learn to make AI your slave, don't be AI slave, keep AI your slave, then I'm pretty sure that there's a lot of reach you could have, there's a lot of work. Okay, so entrepreneurship. Yes. So ఇండియాలో ఎలా చూడొచ్చు, ఇంకా రానున్న కాలంలో జాబ్స్ ఉంటాయా, ఆంటర్ప్రెన్యూర్షిప్ మాత్రమే ఉంటుందా? మేడం కోవిడ్ ముందు ఆంటర్ప్రినర్షిప్కి అంత స్కోప్ లేకుంటాయి, ఎందుకంటే అందరూ కొంచెం కంఫర్ట్గా ఉన్నారు. కోవిడ్లో హార్ష్ ట్రూత్ క్లిక్ అయింది. మనం జాబ్ పైన డిపెండెంట్ ఉంటే మనకి ఏం గ్యారంటీ ఉండదు, ఫ్యూచర్ అస్సలు ఉండదని. దాని తర్వాత స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్, స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా హ్యాస్ గ్రోన్ టు 80% అండ్ ఇట్ ఈస్ అ హై స్కేల్ నౌ. అంటే మొత్తం ఇండియా ఈస్ వర్కింగ్ ఇన్ ఆంటర్ప్రినర్షిప్, యూ కుడ్ సే, ఇన్ ద స్టార్ట్అప్ వరల్డ్. There's a lot of opportunities, and what I feel, the vision, what I see by 2030, I don't think the graduates, the regular graduates, will be working as a job. It is not possible. It is very rarely you will find with some good salaries people are going there. If not, startup environment is going to be the future. And ఇప్పుడు ద స్కీమ్స్, ద ఎకోసిస్టమ్, ద ఎన్విరాన్మెంట్, ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది మేడం. ఆ ఎన్విరాన్మెంట్ తోనే మనం దట్ డైమండ్ కమ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ కోల్. కరెక్ట్, రైట్. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అయిపోయింది, అంటే ఎకోసిస్టమ్ అయిపోయింది. ఖచ్చితంగా హూ ఎవర్ ఈస్ డూయింగ్ స్టార్ట్అప్స్, హూ ఎవర్ ఈస్ డూయింగ్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ రైట్ వే విత్ రైట్ ప్రిన్సిపల్స్, ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. And within 2030, you will not see regular employees. You will see a lot of entrepreneurs on road. Even today in Hyderabad, you see T-Hub. There are thousands of students every day enrolling to become an entrepreneur. Correct. So, chala energy undi dintlo and chala scope kuda undi. Utti the main thing which we have to consider is India is our aim. India together should grow, and no, don't be limited to one state or city. Your aim should be to cover whole India. This is something which I would say. ఓకే, సో ఆంటర్ప్రెన్యూర్షిప్ పరంగా కానివ్వండి, సో ఇక్కిగాయ్ పరంగా కానివ్వండి, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? యాక్చువల్లీ అబ్దుల్ ముక్తదిర్ జైన్ నా పేరు. మీరు గూగుల్ చేయండి, మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా చాట్ జీపీటీకి అడగండి, మీకు ఈజీగా నేను దొరుకుతాను. ఇక్కిగాయ్ కోసం మీరు ikigai.org.in అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో యూ కెడ్ ఎన్రోల్, యూ కుడ్ గెట్ కనెక్టెడ్ విత్ అస్. ఓకే, అండ్ ఖచ్చితంగా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెంటార్షిప్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇంకా కంప్లీట్గా మీ పర్సనాలిటీ ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్, అది వాట్ వీ డూ. There's a complete program we have made. IITians, Harvard graduates are all part of it. And mostly what my aim is to connect you with the international crowd so that you have that environment to learn things. So Ikigai gurinchi idi. Bukka Hall ani nenu, if you don't mind, I would like to say a couple of words. Please. Appreciate that. So bukkahall.in ani oka website, oka platform మేము తయారు చేసినాం. దీంట్లో ఏదైనా ఈవెంట్ ఉంటుంది, మీ బర్త్డే అయినా సరే,
మీకు మ్యారేజ్ ఉంది, మీ యానివర్సరీ ఉంది, ఏదైనా ఈవెంట్ సరే మీకు హాల్ బుక్ చేయాలంటే మీరు హాల్కి కాల్ చేసి ఆడ వెళ్ళి తిరగడం అవసరం లేదు. ఒక క్లిక్లో మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైనా, డెకరేషన్, క్యాటరింగ్, హాల్ బుకింగ్, ఈ ఫోటోషూట్, వీడియో షూట్, చిన్న చిన్న పని నుంచి పెద్ద పెద్ద పని అన్నీ ఒక క్లిక్లో మీకు దొరుకుతుంది. సో యూ కెన్ ఆల్సో ఆప్ట్ దట్ సర్వీసెస్ bookahall.in. Not promoting it as it, but something which I want to help for the society. That's my aim. థ్యాంక్ యూ సార్. Thank you very much, ma'am. Thank you. ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్ మోర్ అప్డేట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.